చిన్న పిల్లలపై శని ప్రభావం ఉండదని ఎందుకంటారు? ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని ఈ పేర్లు వింటేనే చాలామందికి భయంగా ఉంటుంది. శని ఏళ్ల తరబడి పట్టి పీడిస్తాడని మానసికంగా మరింత కుంగిపోతుంటారు. అయితే చిన్న పిల్లలపై మాత్రం శని ప్రభావం ఉండదంటారు. ఎందుకో తెలుసా? జాతకచక్రంలో 12 రాసులుంటాయి. గ్రహాలు ఆయా రాసుల్లో ప్రవేశించిన సమయంలో ఆయా గ్రహాల ప్రభావం ప్రారంభమవుతుంది. 12, 1, 2 స్థానాల్లో శని ఉన్నప్పుడు ఏలినాటి శని అంటారు. ఒక్కో స్థానంలో 2.5 సంవత్సరాలు చొప్పున మొత్తం 7.5 ఉంటాడు. ఆ సమయంలో చదువు, ఉద్యోగం, ఆరోగ్య పరిస్థితి అన్నింటిపైనా ప్రభావం ఉంటుందంటారు. అయితే చిన్న పిల్లలపై మాత్రం శని ప్రభావం ఉండదని చెబుతారు. అలా చిన్న పిల్లలపై శని ప్రభావం ఎందుకు ఉండదో అని చెప్పేందుకు ఓ పురాణ కథ ప్రచారంలో ఉంది. మహానుభావుడు మహర్షి దధీచి మృతదేహాన్ని శ్మశాన వాటికలో దహనం చేస్తున్నప్పుడు ఆయన భార్య తన భర్త యొక్క వియోగాన్ని తట్టుకోలేక సమీపంలో ఉన్న ఒక పెద్ద రావి చెట్టు రంధ్రంలో తన 3 సంవత్సరాల బాలుడిని ఉంచి ఆమె ప్రాణత్యాగం చేసుకుంది. కాని రావి చెట్టు యొక్క రంధ్రంలో ఉంచిన పిల్లవాడు ఆకలి మరియు దాహంతో ఏడుపు ప్రారంభించాడు. ఏమీ కనిపించకపోవడం, ఎవరూ లేకపోవడంతో అతను ఆ రంధ్రంలో పడిన రావి చెట్టు పండ్లు తిని పెరిగాడు. తరువాత ఆ రావి ఆకులు మరియు పండ్లు తినడం ద్వారా ఆ పిల్లవాడి జీవితం సురక్షితంగా ఉంది. ఒకరోజు దేవర్షి నారదుడు అటుగా వెళ్ళాడు. నారదుడు రావి చెట్టు యొక్క రంధ్రంలో ఉన్న పిల్లవాడిని చూసి, "నువ్వు ఎవరు? నీ తల్లిదండ్రులు ఎవరు?" అని అడిగాడు. "అదే నేను తెలుసుకోవాలనుకుంటున్నాను" అని అంటాడు. అప్పుడు నారదుడు దివ్యదృష్టితో చూసి ఆశ్చర్యపోయి, "నీవు గొప్ప మహర్షి దధీచి కొడుకువి. నీ తండ్రి అస్థికలతో దేవతలు ఒక పిడుగులాంటి ఆయుధాన్ని సృష్టించి అదే వజ్రాయుధం రాక్షసులను జయించారు. నాకు వచ్చిన దురదృష్టానికి కారణం ఏమిటి?" అని నారదుడిని అడుగుతాడు. అప్పుడు నారదుడు శనిదేవుని మహాదశ అని సమాధానం చెప్తాడు. ఈ విషయం చెప్పి దేవర్షి నారదుడు రావి ఆకులు మరియు పండ్లు తిని జీవించే బిడ్డకు పిప్పలాదుడు అని పేరు పెట్టడంతో గ్రహమండలం నుంచి శనిని కిందకు లాగేసిన పిప్పలాదుడు బాల్యంలో ఎవ్వరినీ వేధించవద్దని హెచ్చరించాడట. అంతలో దేవతలంతా అక్కడకు చేరి పిప్పలాదుడికి నచ్చజెప్పడంతో శాంతించి తిరిగి శనిని గ్రహమండలంలో ప్రవేశపెడతాడు. అందుకు సంతోషించిన బ్రహ్మదేవుడు, శనివారం రోజున ఎవరైతే పిప్పలాద మహర్షి నామాన్ని స్మరిస్తారో వాళ్లకి శని సంబంధమైన దోషాలు, బాధలు ఉండవని వరం ఇస్తాడు. పిప్పలాద ప్రోక్త శని స్తోత్రం కోణస్థః పింగళో బభ్రః కృష్ణో రౌద్రోంతకో యమః సౌరః శనైశ్చరో మందః పిప్పలాదేన సంస్తుతః నమస్తే కోణ సంస్థాయ పింగళాయ నమోస్తుతే నమస్తే బభ్రరూపాయ కృష్ణాయ చ నమోస్తుతే నమస్తే రౌద్రదేహాయ నమస్తే చాంతకాయ చ నమస్తే యమ సంజ్ఞాయ నమస్తే సౌరయే విభో నమస్తే మంద సంజ్ఞాయ శనైశ్చర నమోస్తుతే ప్రసాదం కురు దేవేశ దినస్య ప్రణతస్య చ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి.